హలో ఫ్రెండ్స్. సో, ఈరోజైతే మనం 'ప్రసాదం' సిరీస్‌లో టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేద్దామో చూసేద్దాము. ఫస్ట్ బియ్యం బాగా కడిగి 2 గ్లాసెస్ రైస్‌కి 4 గ్లాసెస్ నీళ్ళు, కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో రైస్‌ని చల్లారించండి. సెకండ్ స్టెప్ మనం మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. ప్యాన్‌లో ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. కూల్ అయిన తర్వాత దాన్ని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. థర్డ్ స్టెప్, చింతపండుని వేడి నీటిలో ఒక 10-15 మినిట్స్ సోక్ చేయండి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఈ చింతపండు రసాన్ని బాయిల్ చేయండి. కొంచెం థిక్ అయ్యే వరకు. దాంట్లో పసుపు, ఉప్పు, బెల్లం, పచ్చిమిర్చి, తురుముకున్న అల్లం వేసుకొని ఒక 5-7 నిమిషాల వరకు సిమ్ ఫ్లేమ్‌లోని బాయిల్ చేయండి. ఫోర్త్ స్టెప్ ఏమొచ్చి పోపు చేయడము. ఇప్పుడు మనం ఒక ప్యాన్‌లో నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అండ్ జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ రైస్ తీసుకొని ఆ రైస్‌లోని పోపు, చింతపండు రసం అండ్ మసాలా పౌడర్ ఈ 3 వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మన పులిహోర రెడీ. ఒక సర్వింగ్ టిప్ చెప్పనా? పులిహోరని రెడీ అయిపోయాక ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకొని అప్పుడు వడ్డించుకొని తినండి. టేస్ట్ వేరే లెవెల్.